అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు రజనీ కుమారి, తహసీల్దార్ రామాయణపేట్. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు ప్రజావాణి కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. గత సోమవారం నాడు 56 అప్లికేషన్స్ వచ్చాయి. అదేవిధంగా మన రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరికీ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయనైనాయి. ఇప్పటి వరకు 43 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో మేజర్గా డబుల్ బెడ్రూము పెన్షన్స్ మాత్రము ఎక్కువ మొత్తంలో వచ్చినాయి. మున్సిపల్ రామాయణపేట నందు 5వ వార్డు హెచ్పీ పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ గల కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. అయితే అక్కడ నుంచి వచ్చే బీసీకల నుంచి వచ్చిన వాటర్ మొత్తం మా ఇంటి మధ్యలో ఆగి చెరువు లెక్క తలపిస్తున్నది. దాని నుంచి వచ్చే దుర్వాసన కానీ పాములు కానీ అది ఘోరంగా తయారయ్యి స్థానికులకు ఆటంకం కల్పిస్తుంది. స్థానికులకు కూడా అక్కడ ఉండరాకుండా కూడా వ్యవస్థ తయారైంది. పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కూడా తెలపడం జరిగింది. వాళ్ళు వచ్చి చూశారు కానీ పని చేయడం లేదు. మళ్ళీ ఈరోజు ప్రజావానికి వచ్చినాము. ఇక్కడ దరఖాస్తు జరిగింది. ఈ దరఖాస్తు స్పందించి వాళ్ళు ఏదైనా ఒకటి మాకు దీనికి సాల్వ్ చేయాలి. లేకపోతే మాత్రం మరి మున్సిపల్ కమిషనరేట్కు మళ్ళీ మేము కాలనీ వాసులతో అక్కడ ధర్నా చేస్తామని చెప్పి చెప్తున్నాం. World class infrastructure, eco-friendly campus, broad array of academics. KL deemed to be university. గౌరవ ఎంఆర్ఓ గారికి మరి ఫస్ట్ వార్డు రామాయణపేట మున్సిపాలిటీ ఫస్ట్ వార్డులో రేషన్ షాప్ గురించి మరి ఇక్కడ రామాయణపేటలో ఉన్న రేషన్ దుకాణాలన్నీ కూడా ఒక దండకు పూలు గుచ్చినట్టు ఒకే చోట ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఎక్కడి ఒక దగ్గర ఉండకుండా బీసీ కాలనీకి, ఎస్సీ కాలనీకి, అట్లనే టీచర్స్ కాలనీ, రెడ్డి కాలనీకి సంబంధించి ఇటు ఏడుదిల్లమ్మ కాలనీ మరి మధ్య రామాయణపేటలో కూడా అందరికీ అనుకూలంగా ఉండాలని మార్చాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లై ఏర్పడిన నాటి నుండి కూడా మేము మధ్యన గాంధీ దగ్గర నుంచి తీసుకుపోవడం జరుగుతుంది. మాకు రైసు మరి మా ఫస్ట్ వార్డుకు 2 కిలోమీటర్ల దూరం అవుతుంది. మహిళలు, వృద్ధులు చాలామంది ఎక్కువ మా ఎస్సీ కాలనీలో ఉండడం వలన మరి వాళ్ళందరికీ కూడా సహాయం ఉండాలని చెప్పి ప్రభుత్వం ఏమో మా వద్దకే ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటే మరి కొంతమంది డీలర్లు మరి అక్కడ రేషన్ షాపులు ఏర్పాటు చేయడానికి వాళ్ళు సంకోచిస్తున్నారు. పక్కన మళ్ళీ అక్కడికి వెళ్తే మాకు ఇబ్బందులు గురవుతాయని చెప్పేసి సొన్నాయి నొక్కులు నొక్కుతున్నారని చెప్పేసి మాకు వినబడతా ఉంది. మరి అక్కడికి హెల్త్ డిపార్ట్మెంట్ వస్తారు. మా దాంట్లో 2 అంగన్వాడీలు ఉన్నాయి, ఒక స్కూల్ ఉంది, ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు వస్తారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఎవరిని ఇబ్బంది పెట్టని ఎస్సీ కాలనీ వాళ్ళు ఓన్లీ రేషన్ డీలర్లనే ఎందుకు ఇబ్బంది పెడతారని చెప్పేసి మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. డీలర్లారా, అనవసరంగా బీద ప్రజలు ఎక్కువగా ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలపైన మీరు అడ్డమైన ప్రచారాలు చేయకండి. మీరు 100% అక్కడికి వచ్చేసి ఈ నెల మాకు అక్కడ రేషన్ కోటా ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. మాకు ఖచ్చితంగా ఈ నెల ఎస్సీ కాలనీలో రేషన్ దుకాణం స్టార్ట్ చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డబుల్ బెడ్రూమ్లలో చాలామంది బీదలు ఉన్నారు, వారికి కూడా ఇల్లు కావాలి. వాళ్ళందరూ కూడా ఇళ్ళ కోసం దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. మరి భూమి వ్యవహారాలు, భూమి మార్పిడులు కూడా మరి పట్టణంలో అంతర్గత రోడ్ల విషయం కానీ ఇవన్నిటిపైన వివిధ దరఖాస్తులు సుమారుగా 50 నుంచి 60 దరఖాస్తుల వరకు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రభుత్వం కూడా అందరూ దృష్టి సారించి రామాయణపేట అభివృద్ధి కొరకు ఖచ్చితంగా పాటుపడాలని చెప్పి మరి ముఖ్యంగా రామాయణపేట ఫస్ట్ వార్డుల రేషన్ డీలర్ను ఖచ్చితంగా అక్కడ షిఫ్ట్ చేసి ఈ ఆగస్టు నెల నుంచి మాకు పంపిణీ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. మరియు మేడం గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అక్కడి నుంచే మీకు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయిస్తాను నేను తప్పకుండా అని చెప్పి తెలియజేశారు. ఇందుకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. 1,000+ faculty, 600+ PhD, industry-driven skilling. KL deemed to be university. 5వ వార్డులో గల మన పాత పెట్రోల్ బంక్, హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన గలటువంటి కాలనీలో మురికి నీరు రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలేజీలు కూడా పిల్లలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. కాలనీ మధ్యలో ఉన్నటువంటి ఆ వాటర్ వల్ల దుర్వాసన రావడము, పాములు రావడం, మళ్ళీ పోవడానికి దారి లేక చాలా అవస్థలు పడుతున్నటువంటి సందర్భాన్ని ఈ విషయాన్ని పురస్కరించుకొని మున్సిపాలిటీలో కూడా మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి పరిశీలించారు, కానీ ఇప్పటివరకు ఎట్లాంటి పరిష్కారం దానికి కాలేదు. అయితే మేమనేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవని చెప్పి చాలాసార్లు వాళ్ళు అంటున్నారు.
సరే ఆల్టర్నేట్గా మనకు కొంచెం ఏదన్నా అక్కడ సొల్యూషన్ చేయగలుగుతారని మేము చాలాసార్లు చెప్పినా కూడా ఎక్కడ పరిష్కారం రాలేదు. ఈ విషయాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రజావాణిలో ఒక అప్లికేషన్ ఇచ్చి దీన్ని పరిష్కారం చేయమని మేడం గారిని కోరడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.